అందరికీ నమస్కారం. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా అయితే చూసేసి రావడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్తున్నందుకు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా, సమాజాన్ని కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తూ ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యూన్గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను బ్రో. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ ఎమోషన్ 2 సీన్లు పండింది. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే బ్రో సినిమాలో వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉన్నదనమాట మనకు చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్ అవుట్డేటెడ్గా ఉన్నదన్నమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినాను. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేకాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజిఎం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాగాలేవు. ఒక సాంగ్ బాగానే ఉందండి, ఆ కంబ్యాక్ ఇండియన్ బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజిఎం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్. నేనైతే డిసప్పాయింట్ అయినాను మూవీ. గో బ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటుంది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్లో మెయిన్ కాబట్టి. క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గో బ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఉన్నారు బట్ లెస్ దాన్ 10 సెకండ్సే కదా, మీరు మూవీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3లో కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోకనాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్తో మనకు బోర్ కొట్టించినారు. అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం లాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒకటండి కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోకనాయకుడు అనమాట. డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేం. కానీ భారతీయుడికి 1కి 2కి అంటే నక్కలు ఆ సంథింగ్ ఏదో చెప్తారు కదా, నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు అంత తేడా ఉందన్నమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1లో ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను. బట్ నేను శంకర్ గారిని నేను తక్కువ పరచడం లేదు. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతోందని నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.